నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు కోయంబత్తూరు ఎకో గ్రీన్ యూనిట్ భాగస్వామ్యంతో శిక్షణ ఎస్కే బాబు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, శాస్త్రవేత్త సుధాకర్ వెల్లడి. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరిగే 1,00,000 డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా సదాశివం, డైరెక్టర్ గా యానాపు యేసు తదితరుల ప్రమాణం. వివరాల్లోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం అమలు చేశారు. అది మర్చిపోయినట్లుగా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించడానికి సిగ్గులేదా అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో బుధవారం జరిగిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. వైసీపీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంటికి పోయారని విమర్శించారు. 10 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరో 8 లక్షల కోట్లు జగన్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. మొత్తం 18 లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశాడని విమర్శించారు. సంక్షేమ పథకాల్లో జగన్ ఎన్ని కోతలు పెట్టాడో ప్రజలందరికీ తెలుసన్నారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందని సాకు చూపి వృద్ధుల పెన్షన్లు తొలగించారని, అమ్మఒడి షరతులు విధించాడన్నారు. సుమారు ₹1 కోటి విలువ చేసే లైట్లన్నీ కూడా వేసి రాజమహేంద్రవరంలో ఎక్కడ చీకటి అనేది లేకుండా చేస్తా ఉన్నాం. రద్దు చేయమని అడిగాం, అది మేము వదిలిపెట్టాం. జరుగుతుంది ఇతరత్ర విషయంలో మన ఎండోమెంట్స్ విషయంలో కానీ రికమెండ్ చేసో, ఇంకొకరు రికమెండ్ చేసేదో, నా కృష్ణ గారు రికమెండ్ చేసో, శంకర్రావు గారు కష్టపడ్డారు చూసే మీ ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు. కానీ మీకు ఎప్పుడు కూడా మీ కష్ట సుఖాల్లో పాల్పోతే మీరందరూ ఆనందంగా ఉండి మన పార్టీని కొట్టేవాళ్ళు ఎవరో లేరు, శంషేర్ అన్నట్టుగా ఉండమని చెప్తూ ఇతర అతిరథ మహానదులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు వేదిక పైన ఉన్న నాయకత్వం నాతో సహా బలం వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. బయట ఉన్న వారికి కూడా చాలా సమావేశం ముందుగా నిర్వహించిన సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. ఎందుకంటే ముగ్గురు సమస్యలు తీర్చడంతో పాటు మాకు కార్యక్రమంలోని ఒత్తిడి తగ్గటాది మేము ఇతర అంశాలపైన కాస్త దృష్టి సారించడానికి అవుతుందన్న విషయం మీరందరూ కూడా గుర్తించి అతి దగ్గరలో ఈ నెలలోనే ప్రతి వార్డులో కూడా వార్డు కమిటీ మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, పెట్టుకోవాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి వార్డు కమిటీలు మీటింగ్ అయిన తర్వాత 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్లు మనం పెట్టుకోవడం సాంప్రదాయం. మరి అలాగే 3 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాం. జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు సాంప్రదాయంలో భాగంగా ఎమ్మెల్యేగా నేనే ప్రతి వార్డు కూడా మాట్లాడడం జరిగింది. రండి అని చెప్పి ఆహ్వానించడం కూడా జరిగింది. కిందటి జనరల్ బాడీ మీటింగ్ మీద ఈ జనరల్ బాడీ మీటింగ్ లో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహం జోష్ తోటి ఉన్నారు, అది గమనిస్తా ఉన్నాం. జోష్లోని కారణాలు మీకు ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మీకు అందుబాటులో ఉంది. మీరు ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యతో వచ్చిన వారిని గంటలు తరబడి కూర్చోపెట్టకుండా వచ్చిన వెంటనే అరగంటలోనే ఆ సమస్యని పరిష్కరించి
సంబంధించిన అధికారితో మాట్లాడి మిమ్మల్ని పంపించడంతో పాటు మా మల్లరాజు గారు నవ్వేస్తా ఉన్నారు పాటు ఈ సమస్య ఏమైందని కూడా మా ఎమ్మెల్యే ఆఫీస్ వారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఈ సమస్య ఏమైంది, అయ్యిందా లేదా, అధికారి స్పందించాలా లేదా, లేకపోతే అధికారికి ఇంకా పాత వాసనలు పోలేదా అని కూడా అడుగుతా ఉన్నాం. పాత వాసనలు పోకపోతే అతనికి కొత్త వాసన రుచి చూపిస్తా ఉన్నాం. ఎక్కడా కూడా మొహమాటాలు లేవు. ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు, నెక్కిన తర్వాత కామ్గా రిలాక్స్ గా అవ్వచ్చు కదా అని. ఒక్కటే ఆలోచించుకున్నాం. మేయర్గా అయి ఉన్నారు, ఎమ్మెల్సీగా అయి ఉన్నారు, ఎమ్మెల్యేగా అయి ఉన్నారు. 3 సార్లు పదవులు వచ్చిన తర్వాత వస్తుంది. ఒకసారి వీళ్ళకి పదవులు ఎక్కువైపోయినాయి, ఇంకొక అవకాశం తర్వాత ఇద్దాం, కొత్త వారిని చూద్దాం అని గ్యాప్ ఇచ్చి నెగ్గిన వారే కానీ ఏకంటిగా నెగ్గుకుంటూ రావడం కష్టం. కానీ 74,000 మెజార్టీ తోటి మీరందరూ కూడా మరొక అవకాశం ఇచ్చేరు అని అంటే నేను మరింత రెట్టింపు బాధ్యతతోటి పని చేయాలన్న ఆలోచనతోటి పనిచేస్తా ఉన్నాను. అది మీరందరూ కూడా గమనించండి. వేరే ఏ ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే మరలా నా ఓటు ఇంకొక 5వ సంవత్సరంలోనే, నాకేసే ఓటు 5వ సంవత్సరంలోనే. మధ్యలో ఎన్నికలు అనేకంగా వస్తాయి. కానీ నా ఆలోచన ఒకటే, నాది కాదు, ఇక్కడ పార్టీ బలపడాలి, చాలా బలంగా ఉంది, ఇంకా బలపడాలి. ఎన్డీఏ కూట బలం మరింత పెరగాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం. 7 నెలలు అవస్థా ఉంది. మీ ఎమ్మెల్యేగా ఏం చేసే ఓటేసి మీరు కూడా ప్రజలు చెప్పుకోవాలి కదా అని మీరు ఆలోచించవచ్చు. అనేక ప్రెస్ మీట్లు కూడా పెట్టి నేను చెప్తా ఉన్నాం, మరలా చెప్తా ఉన్నాం. ఈ 7-8 నెలల్లో సుమారు 90 కోట్ల పనులు ప్రారంభించుకున్నాం రాజమండ్రి సిటీలో. 90 కోట్లు. అందులో ఇప్పటికి 12 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసుకున్నాం. 40 కోట్లు విలువ చేసే పనులు నడుస్తా ఉన్నాయి. గట్టిగా ఉంటే 2-3 రోజుల్లో సుమారు 30 కోట్ల పనులు కూడా టెండర్ అయిపోయినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి, ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇంకో 10-15 కోట్లు టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి, అవి కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ 7-8 నెలల్లో ఇది మీ ఎమ్మెల్యే చేసిన పనులు. ఎన్డీఏ కూడా మీ ఎమ్మెల్యేగా చేస్తున్న పనులు. ఎక్కడికక్కడ పనులు చేసుకొని నేను ఒక్కనే ఏకచిత్రాభివృద్ధి నాయకుడిగా తిరిగేట్లా ఎక్కడ పనులు జరుగుతున్నా ఆ ప్రాంతంలో నాయకుని ముందు మీరు వెళ్ళండి, ప్రజలకి చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడే లేని విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎలా చేయగలుగుతా ఉన్నామనంటే, ఒకటి, పన్నులు బాకీలు ఉన్న కార్పొరేషన్ నుంచి పన్నులు వసూలు చేస్తా ఉన్నాం, రాబడి సృష్టిస్తా ఉన్నాం, తద్వారా పనులు చేస్తా ఉన్నాం. అరటి నారుతో ఎన్నో ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు చేసి ఆదాయం పొందవచ్చని కోయంబత్తూరు ఏకో గ్రీన్ యూనిట్ కి చెందిన ఎస్కే బాబు, ఏఎస్ఎన్ మూర్తి, సిటీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త సుధాకర్ తెలిపారు. అరటి గిన్నెలు కోసాక చెట్లను నరికివేసి వ్యర్థంగా పడేస్తూ ఉంటారని, వాటిని సేకరించి నారతీసి వివిధ రకాల ఉత్పత్తులు చేయవచ్చని సూచించారు. ఈ ఉత్పత్తుల తయారీకి వాడకానికి సహకరించాలని కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్కే బాలు మాట్లాడుతూ, అరటి వ్యర్థాలు, వట్టివేరు ఆధారిత ఆదాయ మార్గాలను అందిపుచ్చుకోవాలని, పర్యావరణ హితంగా ఉండే ఈ వస్తువులను విరివిగా వాడుకోవాలని సూచించారు. వీటికి దాదాపు 65 దేశాల్లో డిమాండ్ ఉందని, తాము ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నామని ఆయన తెలిపారు. అరటి నారను సేకరించి వాటి ద్వారా చేపలు, పేపర్, బట్టలు, టోపీలు వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏదైనా సరే మనం చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఫైబర్ అని అంటే, బనానా ఫైబర్ is entirely related to the horticulture department. So horticulture department వాళ్ళు they themselves come forward. ఇటువంటి ప్రోడక్ట్ ని, ఒక వేస్ట్ ని మనం దానికి వాల్యూ ఎడిషన్ చేస్తున్నప్పుడు అటువంటి ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి మేము 25%, 30%, 40% సబ్సిడీ ఇస్తాము అని ముందుకు రావాలి. సో ఇప్పుడు ఈ రోజున మీరు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు అంటే దీని ఉద్దేశం ఏంటంటే 10 మందికి తెలియాలి. తద్వారా ఇప్పుడు సార్ చెప్పినట్టు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే వాటి కింద పనిచేసేటువంటి సంస్థలు కానివ్వండి, ముందుకొచ్చి దీనికి వాళ్ళ సహకారం అందిస్తేనే కానీ మనం ముందుకెళ్ళాలి.
అవునంటారా కాదంటారా? సో ఆ సబ్సిడీ కాంపోనెంట్స్ అవన్నీ కంపల్సరీ కావాలి సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఫైబర్ ఉంది. బనానా ఫైబర్ మిషన్ మనం డెవలప్ చేసినప్పుడు వాళ్ళంతకు వాళ్ళే స్టేట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ జిల్లాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం 25% 40% సబ్సిడీ కాంపోనెంట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు సార్. అలాగే దీనికి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. తగిన విషయం ఏంటంటే యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అరటి చెట్టు నుంచి మిషన్ల ద్వారా నార తీసేటువంటి ప్రక్రియని మన సిటిఆర్ఐ ఇప్పుడు ప్రస్తుతంగా నెత్తాగా రూపాంతరం చెందినటువంటి మన సిటిఆర్ఐ 2002 సంవత్సరంలో ఈ మిషన్ తయారు చేసింది. 2002 సంవత్సరంలో తయారు చేసి 375 మిషన్లని ఆల్ ఓవర్ ఇండియా 14 రాష్ట్రాలకి సప్లై చేసింది. వాటిల్లో నార్త్ ఈస్ట్ ఇది కూడా ఉంది. అక్కడ 4 మనుషుల్ని 4 వ్యక్తుల్ని ఒక టీమ్గా పెట్టారు. ఆ టీంకి నేనే టీం లీడర్. నా పేరు సుధాకర్. ఇక్కడ ఏం జరిగిందనంటే మనకి 2002లో మనం మిషన్ తయారు చేసినప్పుడు 2004లో ఈకో గ్రీన్ యూనిట్ వాళ్ళు వచ్చి మన మిషన్ అవి ఇవి చూసి వీళ్ళే కాదు మొత్తం అరవింద్ మిల్స్ వాళ్ళని కానీ వాళ్ళని వీళ్ళని రకరకాలుగా అన్ని కంపెనీలు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఈ మిషన్ గురించి తెలుసుకొని దాన్ని ప్రాపగేట్ చేయడానికి చాలా చేశారు. ఆ విధంగానే ఇప్పుడు సార్ చెప్పారు నవసారిలో గుజరాత్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారంటే దానికి మూలం మన సిటిఆర్ఐ. ఆ తర్వాత ఇప్పుడు ఈకో గ్రీన్ యూనిట్ వాళ్ళు చేస్తారంటే దానికి మూలం సిటిఆర్ఐ. మహారాష్ట్రలో జరుగుతోంది, మధ్యప్రదేశ్లో జరుగుతోంది, బీహార్లో జరుగుతోంది, నార్త్ ఈస్ట్ రీజన్లో జరుగుతుంది అని అంటే నార్త్ ఈస్ట్ రీజన్లో అస్సాం అవన్నీ జరుగుతుంది అంటే అక్కడికి ప్రత్యక్షంగా నేనెళ్ళి మన మిషన్లు పంపించి వాళ్ళకి డెమోస్ కండక్ట్ చేసి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్ ట్రైనర్స్ని ఆ ప్రాంతాలకి 1 రోజులు 2 నెలలు పంపించి తద్వారా మన సిటిఆర్ఐ డెవలప్ చేసినటువంటి ఈ టెక్నాలజీని మనము ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ ప్రాపగేట్ చేసాం. మనం తయారు చేసిన ఈ మిషన్స్ని ట్రినిడాడ్ యూనివర్సిటీ వెస్టిండీస్ మొదలుపెట్టడం జరుగుతుందండి. సో దీనికి అంకురార్పణ మాత్రమే ఇది. సో మీ సహకారంతో మీ యొక్క ఫుల్ కోఆపరేషన్ తోటి దీన్ని పబ్లిసిటీ చేయడం ద్వారా ఆడవారిని అట్రాక్ట్ చేస్తూ రావులపాలెంలో ఫస్ట్ మన ట్రైనింగ్ క్యాంపెయిన్ అనేటువంటి పెట్టడం, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అక్కడే కండక్ట్ చేస్తూ వారికి అన్ని రకాలైనటువంటి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ మెటీరియల్ సప్లై చేసి వాళ్ళ దగ్గరికి బైబ్యాక్ చేసే ఉద్దేశంతో ఈ స్కీమ్ కూడా మొదలు పెట్టడం జరిగింది. దీనికి మీ యొక్క సహాయ సహకారాలు కోరుతూ ఫస్ట్ ఇక్కడ మనం మీటింగ్ స్టార్ట్ చేసామండి. ప్రస్తుతంలో ఆల్రెడీ తమిళనాడులో ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం, కోయంబత్తూరు కర్ణాటక కేరళలో కూడా ఈ విధమైనటువంటి ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయండి. అక్కడ కూడా ప్రెస్క్రిప్ట్తోనే స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ పాత్రికేయుల సహకారంతో స్టార్ట్ చేయాలి, దీన్ని వీడియో తీసుకురావాలని తీసుకుంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుంది? మిషనరీ అంటే ఫైబర్ తీసే మిషనరీ అయితే 1,50,000 దాకా ఉంటుందండి. ఇది లూమ్స్ అయితే మీకు 50,000 రూపీస్ లెస్ దాన్. సో ఎంత ప్లేస్ అవసరం ఉంటుంది? జస్ట్ అంటే 6x8 చిన్న గదిలో పెట్టుకోవచ్చు. అలాగే కొత్త ప్రాజెక్ట్ మీ ఇందాక చెప్పినట్టు వట్టివేరు గురించి చాలామంది వినే ఉంటారు, మనం చూస్తూ ఉంటామండి. ఈశ్వరుడి అభిషేకం చేయడానికి కానీ, అలాగే తెలియనటువంటి విషయాలు సెంట్లు తయారు చేయడానికి, ఒక ఫ్రాగ్రెన్స్ దీంట్లో ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా ఈ యొక్క వట్టివేరు ఉపయోగపడుతుంది. ఈ వట్టివేరు ఎక్కడ పడుతుంది అంటే ఎక్కడో కేరళకి తెస్తారు, ఇక్కడికి తెస్తారు, అక్కడికి తెస్తారు. దాన్ని కూడా చిన్న గదిలో పైపుల ద్వారా అంటే ప్లాస్టిక్ పైపుల్లో దాన్ని వృద్ధి చేయడం ద్వారా దాన్ని కూడా పెంచొచ్చేటటువంటిది ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అని. ఇది ఉగాండాలో కూడా ఆయన దాన్ని వృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ కూడా దాన్ని వృద్ధి చేస్తూ ఎవరైతే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా దాన్ని శిక్షణా కాలం ఎంతండి? ట్రైనింగ్ పీరియడ్ ఎలా సార్? ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ 1 month ఉంటుందండి. ఎస్ సార్, 1 month ట్రైనింగ్. బనానా పట్టండి. అంతేకాకుండా పేపర్ కూడా చాలా లాంగివిటీ ఉన్న పేపర్
ఒక బనానా ఫైబర్ నుంచి తయారు చేసినటువంటి పేపర్ యొక్క లైఫ్ టైం 400 to 700 years. 400 to 700 years అండి. అంత మంచి పేపర్ తయారవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం మన వరల్డ్లో ఉన్నటువంటి హైయెస్ట్ వాల్యుబుల్ కరెన్సీ అమెరికన్ డాలర్ అండి. అమెరికన్ డాలర్ తయారు చేసినటువంటి పేపర్ ఈ బనానా ఫైబర్ నుంచి తయారవుతుంది అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. కానీ జపాన్ వారు తయారు చేసే ఎన్ పేపర్ కూడా ఈ బనానా ఫైబర్ నుంచే తయారవుతుంది. కారణం ఏంటంటే దాని యొక్క లైఫ్ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ యొక్క విషయాన్ని వెలుగులోకి తేవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఎకో గ్రీన్ ప్రాజెక్టు అధినేత అయినటువంటి మన ఎస్కే బాబు ఆయన ఒక మంచి వినూత్నమైనటువంటి ఒక ప్రాజెక్టు పై తీసుకొచ్చారు. ఏంటి సో చాలామంది ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నారు, అలాగే ఇంట్రెస్ట్ ఉన్నారు, చదువుకున్న గృహిణి అయిపోతుందండి. చదువుకున్న పెళ్ళైన తర్వాత గృహిణి అయిపోయి వాళ్ళకి ఇన్కమ్ లేదు. ఒకటి ఇన్కమ్ మీద మొత్తం కుటుంబం ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి అవసరాన్ని ఆడవాళ్ళకి మనం ఎంపవర్మెంట్ కలిగజేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క కుటుంబానికి చెందుడు వాదుడుగా ఉంటూ ఎకానమీని డెవలప్ చేసుకొచ్చినటువంటి ఉద్దేశంతో ఆడవారికి ఈ ప్రాజెక్టులో మనం ఈ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని నేర్పడానికి ఒక స్కీమ్ తయారు చేసి తీసుకొచ్చారు. అదేంటి అంటే మనం ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. దీంట్లో ఏంటంటే ఇది కొత్తగా ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐటమ్ అండి. దిస్ ఈస్ కాల్డ్ మ్యాట్, చాపా మ్యాట్. ఈ మ్యాట్తో చాలా రకాలు తయారు చేయొచ్చు. ఈ మ్యాట్ ఏంటంటే రూమ్ అనమాట. మనం పండుగ ఎలా అయితే నేస్తున్నామో అట్లాగే రూమ్తో చేసేటువంటిది. సో ఈ రూమ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతితో చేసేటువంటి పనులన్నింటిని కూడా వాళ్ళకి నేర్పి వాళ్ళకి మనమే రా మెటీరియల్ సప్లై చేస్తామండి. వాళ్ళ దగ్గర తయారైనటువంటి వస్తువులు మనం తిరిగి కొట్టడం ద్వారా వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛను కలగజేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ ఆయన తయారు చేయడం జరిగింది. అలాగే ఇంకా మనకు తెలియనటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క బనానా నుంచి వచ్చేటువంటి వాటర్ అంటే ఇది తీస్తున్నప్పుడు మీకు ఒక బనానా పొంద అంటే ఒక స్టెమ్ 25 to 30 kg వెయిట్ ఉంటుందండి. దాన్ని మనం ప్రాసెస్ చేసి దాన్ని ఫైబర్స్ ఇచ్చినట్టయితే దాని నుంచి 140 నుంచి 150 గ్రాములు మాత్రమే. మిగిలిన ఏమవుతుంది అంటే అది ఒకటి వాటరు, రెండోది పల్ప్ అంటే గుజ్జు కింద పోతుంది. ఆ వాటర్ని పల్ప్ని కూడా ఉపయోగించి కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయించినటువంటి దాన్ని ఈ ఎకో గ్రీన్ అధినేతైనటువంటి బాబు గారు కనిపెట్టడం జరిగింది. సో దాని ద్వారా ఫేస్ వాష్, షాంపూ తయారు చేయొచ్చు, ఫేస్ వాష్ తయారు చేయొచ్చు. అలాగే ఆ వాటర్ వాళ్ళలో చాలా రకాలైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, వాటిని తయారు చేయొచ్చు. సోప్స్ తయారు చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మన ఆడవారికి లేదా అవసరమైన మగవాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మనం దీన్ని వృద్ధి చేయాలి, పెంపొందించాలి. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం 1 కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక ఉద్యమకారుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం 1 కోటి మంది మాదిగలకు ఇవ్వడంగా భావిస్తున్నామని వివరించారు. మందకృష్ణ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలతో పాటుగా మానవ ఉద్యమాలు ఎన్నో చేశారని తెలిపారు. గుండె జబ్బు, పిల్లల వైద్యం అందగా వేలాది మంది మృత్యువాత పడుతుంటే ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలని ఉద్యమం చేపట్టిన కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారని తెలిపారు. పరిశీలన ద్వారా జరిగేటటువంటి అంశం కాబట్టి ఈ అంశం విషయంలో మేమైతే మాత్రం గద్దర్ గారికి పద్మశ్రీ ఇచ్చే విషయంలో మాత్రం ఎంఆర్పీఎస్ ఎక్కడ కూడా మేము వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వాలు తీసుకొచ్చిన నిర్ణయాల విషయంలో మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించినటువంటి ఘనత గౌరవ శ్రీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాత్రమే చెల్లుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు గాను రాజమండ్రి జిల్లా నుండి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి మాదిగ జాతికి దక్కినటువంటి గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటే. ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్షల డబ్బులు
కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మందాకృష్ణ మాదే గారు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా లక్షలాది మంది మాదిగ ప్రజలను ఆంధ్రప్రదేశ్ నుంచి సమీకరించడం కోసం నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ లక్ష డబ్బులు వేల వంతుల కార్యక్రమం యొక్క ఉద్దేశం ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ అనేది ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు 6:1 నిష్పత్తి ప్రకారం జడ్జిమెంట్ను ప్రకటించడం జరిగింది. మరి ఈ జడ్జిమెంట్ ప్రకటించినటువంటి 10-15 నిమిషాల్లోనే ఆనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చేసే రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరొక మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, అవసరమైతే చట్టబద్ధతకు కొంత ఆలస్యం జరిగితే వెంటనే అవసరమైతే మాదిగ జాతి బిడ్డలు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో నష్టపోకుండా ఉండేందుకు కాను వెంటనే మేము అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పెద్దల యొక్క ఒత్తిడికి తలొగ్గి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మా సోదర కులస్తుల యొక్క అది వివేక్ గారు కావచ్చు, మళ్ళీ బట్టి విక్రమార్క గారు కావచ్చు, వినోద్ గారు కావచ్చు, వీళ్ళ యొక్క ఒత్తిడికి తలొగ్గి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు వెనక్కి వేసి ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ భర్తీల ప్రక్రియను డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ అయిపోయింది. ఉద్యోగాలు కూడా ఇటీవల కాలంలో వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. మరి వర్గీకరణ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి వర్గీకరణ చేయకుండానే వెంటనే ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తాడో పేడో తేల్చుకున్న దానికోసం ఫిబ్రవరి 7వ తారీఖున వేల వంతులు లక్షల డబ్బుల కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 7వ తారీఖు లోపు వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తూ వెంటనే స్పెషల్ ఆర్డినెన్స్ కానీ లేదనుకుంటే వెంటనే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించే దిశగా వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వెంటనే వర్గీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కానీ చర్యలు తీసుకుని ఎడల ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ గడ్డ మీద లక్షలాది మంది మాదిగ జాతి మోగించినటువంటి దండోర డబ్బు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావు డబ్బుగా మారిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన వర్గీకరణ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు విజయోత్సవ డబ్బును కూడా మేము మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే మాటించారో ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం, గతంలో వర్గీకరణ చేసింది మేము కాబట్టి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేస్తామని చెప్పేసి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చామకుల దుఃఖంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మరి అందులో భాగంగానే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను వెంటనే అపాయింట్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 13 జిల్లాల్లో రాజీవ్ రంజన్ మిశ్రా గారు తిరిగి షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడినటువంటి 59 కులాలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో అందుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద సమగ్రమైనటువంటి నివేదికను కూడా ఎంఆర్పిఎస్ తరఫున మేము అందించడం జరుగుతుంది. ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైనటువంటి నివేదికను కూడా అందించబోతున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు అత్యంత విశ్వాసం, నమ్మకం మాకు ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి. ఆయన మాటకు ఈరోజు ఈ సమాజంలో ఈ మాదిగ జాతి
అత్యంత విశ్వాసం నమ్మకంతో మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి గారికి మేము ఒక చిన్న అప్పీల్ చేయదలుచుకున్నాం. మేము ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ముందుగా భారత ప్రభుత్వం సామాజిక ఉద్యమాల పితామహుడు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదే గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి 1 కోటి మంది మాదిగ ప్రజలకు పద్మశ్రీ అవార్డు వచ్చినట్లుగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ భారతదేశ చరిత్రలో సామాజిక ఉద్యమకారులకు ఇప్పటి వరకు పద్మశ్రీ అవార్డు ఇచ్చినటువంటి ఘనత బహుశా మొట్టమొదటిగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల కోసం ప్రారంభించబడినప్పటికీ కాలక్రమంలో మానవీయ ఉద్యమాలు చేయడంలో భాగంగా గుండె జబ్బు పిల్లలకు సమస్య వచ్చినప్పుడు గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి చిన్నారులు చిన్న వయసులోనే వేలాది మంది లక్షలాది మంది గుండె ఆపరేషన్లు చేయించుకునే స్తోమత లేకపోవడం వల్ల ఎంతోమంది బిడ్డలు చనిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక ముస్లిం యువతి బిడ్డ గుండె జబ్బు వచ్చినప్పుడు ఆ గుండె జబ్బు వచ్చినటువంటి సందర్భంలో మందకృష్ణ మాది గారి దగ్గరకు వస్తే గుండె ఆపరేషన్కు 2-3 లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి అంటే ఉచితంగానే ప్రభుత్వం చేపించాలని చెప్పేసి ఆనాడు దేవంత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి మీద గుండె జబ్బు పిల్లలతోటి ఒక మహోద్యమాన్ని నడిపిన కారణంగా అసెంబ్లీ సాక్షిగా దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందాకృష్ణ మాది గారు చెప్పినటువంటి గుండె జబ్బు పిల్లల ఉద్యమ ఫలితమే ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వికలాంగ సమాజం దివ్యాంగ సమాజం ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా నిర్వహించబోతున్నారు. అలాగే మళ్ళా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, అట్లాగే ఆర్టీసీలో ఉద్యోగాలు కావచ్చు, ఈ విధంగా గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలి. ఏదైతే రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ ఉందో ఆ కమిషన్ నివేదికను వెంటనే తెప్పించుకొని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అగ్రవర్ణాల పేదల బిడ్డలందరూ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ బిడ్డలు కష్టపడి చదువుకొని వారి తల్లిదండ్రులకు అన్నటువంటి ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం ఎంతో మంది నిరుద్యోగ బిడ్డలు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది ఒక మాదిగ సమస్యగా మీరు చూడమాకండి. మీరు వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ ను తెప్పించుకొని ఆ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు వెంటనే మంత్రిమండలి సమావేశం పెట్టి వెంటనే మీరు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగులకు కుటుంబంలో కానీ సమాజంలో కానీ అత్యంత గౌరవాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల హక్కుల పోరాట సమితిని ప్రారంభించి దివ్యాంగుల సమాజం కోసం పెన్షన్ పెంచాలనే డిమాండ్ తోటి అప్పటి వరకు 175 రూపాయలుగా ఉండబడినటువంటి పెన్షన్ లక్షలాది మంది దివ్యాంగులను కూడగట్టి ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనాడు ఆ సభకు రావడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వికలాంగుల కోసం జరిపినటువంటి మీటింగ్ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించామో ఆ సభకు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు మొట్టమొదటిగా ప్రకటించడం జరిగింది. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం, వెంటనే 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం, మళ్ళా 1000 రూపాయల పెన్షన్ కాస్త కాలక్రమంలో ఈ రోజు దివ్యాంగ సమాజం ఈ రోజు 6000 రూపాయలు తీసుకున్నారంటే అది మందకృష్ణ మాదిగ గారు మానవీయ పనులు చేసినటువంటి ఉద్యమ తెలియజేస్తాను. మరి అదేవిధంగా వృద్ధులైనటువంటి నా తల్లిదండ్రులకు
అలాగే వితంతులైనటువంటి నా అక్క చెల్లెలకు ఎంతో పేదరికంతో బాధపడుతున్నారు. వృద్ధ తల్లిదండ్రులు ఈ సమాజంలో కొడుకులు కూతురు కూడా సరిగా చూడటం లేదు. వాళ్ళకి అక్కడ సమానమైనటువంటి గౌరవాన్ని ఈ సమాజంలో తీసుకురావాలనే ఉద్దేశంతో వృద్ధులు వితంతుల కోసం లక్షలాది మంది వృద్ధులు వితంతులను సమీకరించి హైదరాబాద్ కేంద్రంగా మందకృష్ణ మాదిగ గారు ఆనాడు మీటింగ్ పెట్టడం జరిగింది. ఆనాడు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఆనాడు 200 రూపాయలు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 రూపాయలు కాస్త 225 రూపాయలు చేశారంటే 25 రూపాయలు పెంచారు. ఆ తర్వాత మందకృష్ణ మాదిగ గారు పోరాట ఫలితంగా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మరలా వెంటనే వృద్ధులు వితంతుల కోసం ప్రత్యేకించి 2000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 2000 పెన్షన్ కాస్త ఈరోజు 4000 రూపాయలు వృద్ధులు వితంతులైనటువంటి నా తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కొట్టివేసినప్పుడు కూడా మరి ఆనాడు మందకృష్ణ మాదిగ చేసినటువంటి ఉద్యమ పోరాట ఫలితమే మళ్ళా తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈ సమాజంలో జరిగినటువంటి మానవీయ కోణంలో జరిగినటువంటి మానవత్వ ఉద్యమాలను పరిశీలించినటువంటి భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగ గారి యొక్క మానవీయ కోణం ఉద్యమాలను ప్రధానంగా అనాథ పిల్లల కోసం ఈ సమాజంలో చనిపోయినటువంటి తల్లిదండ్రులు చనిపోయినటువంటి అనాథుల బిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి హాస్టల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ విద్యా విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని చెప్పేసి అనాథ బిడ్డల కోసం కూడా మందకృష్ణ మాదిగ గారు మానవీయ కోణంలో జరిపినటువంటి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 94-99 మధ్యలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోటి వరాలు ప్రకటించారు. కాంగ్రెస్ తో అంటగాకి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడయ్యాడు చంద్రబాబు. అమలు చేయలేమని తెలిసి అనేక వాగ్దానాల్ని 2014లో ఇచ్చారు చంద్రబాబు. రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. మహిళలను మోసగించిన నేపథ్యం చంద్రబాబుది. ఓటుకి నోటు కేసులో ముద్దాయిగా రాత్రికి రాత్రి విజయవాడ వచ్చేశారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం ఎంతో దూరం లేదని 2022 ఏప్రిల్లో చంద్రబాబు ప్రకటన చేశారు. ఎటువంటి పరిస్థితిని ఉన్నా ఇచ్చిన హామీలు వైఎస్ జగన్ అమలు చేశారు. ఆదాయం తగ్గిపోయినా కరోనా పరిస్థితిని ఎదుర్కొని ప్రజలకు భరోసా వచ్చి నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే అని ఆఖరికి వాలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికలకు ముందు 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను ఎత్తివేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు మరొకసారి 3 పర్యాయాలు అంటే 94 నుండి 2004 మధ్యలో 14 నుంచి 19 మధ్యలో మళ్ళీ 24 నుంచి 29 మధ్యలో ప్రజల్ని ఏ విధంగా వంచారు, ప్రజలకి అరచేతిలో వైకుంఠాన్ని ఎలా చూపించారు అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే 2004లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు స్వర్గీయ కొనిజేటి రోషయ్య గారు ఒక మాట చెప్పారు. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది ఏ విధంగానంటే ఆకాశమే హద్దుగా హామీలిచ్చి కోటి వరాలు అన్నాడు 94లో. 2004లో 94-99 మధ్యలో కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావడం లేదు, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది, దివాలా తీస్తుంది ప్రభుత్వం అని ప్రకటన చేసినటువంటి ఒకే ఒక పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలైనటువంటి మాట రోషయ్య గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడు కాంగ్రెస్తో అంటకాగి చీకటిలో చిదంబరం ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వెంజనేరి అని ఒక మాట అంటున్నాడు.
జరిగిందంటే రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కనీసం అంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో నాకు అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము లేకపోతే అమలు చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి చెయ్యనటువంటి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడు ఆయన? రైతులకు రుణమాఫీ చేస్తారన్నాడు. చేశారా? లేదే. 87,600 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. వాటిని బేషరతుగా మాఫీ చేస్తారని చెప్పినప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతుల్ని నేను మోసగించలేను, ఇది సాధ్యం కాదనేటువంటి విషయం. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 15,000 కోట్ల రూపాయలు కోతై కమిటీ వేశారు, కోతలు కోసారు. 15,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు సహాయం అందించేట్టుగా చేశారు. మరి ఇది మోసం కాదా? అక్క చెల్లెళ్ళారా, మీరు అప్పులు తీర్చవద్దు, మీ బంగారాలు కుదువ పెడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి 14,000 కోట్ల అప్పులున్నటువంటి అక్క చెల్లెళ్ళ అప్పులు బ్యాంకుల దగ్గర వారి పరపతిని పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా చేసి వడ్డీలు అధిక వడ్డీలతో 25,000 కోట్ల రూపాయలు పెరిగితే ఏ అక్క చెల్లమ్మకు కూడా కనీసం సహాయం చేయలేనటువంటి పరిస్థితి. మహిళలను మోసగించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. చైర్మన్ రుద్రకోటి సదాశివం, డైరెక్టర్ యానాపు యేసు, సురవరపు నాగరాజు తదితర డైరెక్టర్లతో బీసీఏఎండి కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ ఎంపీ శివనాథ్ చిన్ని, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ చైర్మన్ పట్టాభి, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీటీడీ బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ తొలి చైర్మన్ ఇనుకొండ సుబ్రహ్మణ్యం, పోలీస్ డిపార్ట్మెంట్ సంక్షేమ సంస్థ మాజీ చైర్మన్ నాగుల మీరా తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. తొలుత జాతీయ త్రిశక్తి మహిళా నాదస్వర బృందం, కచేరీ, బాలికలచే కూచిపూడి, భరతనాట్యం తదితర కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా రాజమండ్రి నుండి 2 బస్సులు హాజరయ్యారు. రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. చైర్మన్ రుద్రకోటి సదాశివం, డైరెక్టర్ యానపు యేసు, సురవరపు నాగరాజు తదితర డైరెక్టర్లతో బీసీఐఎండి కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి ఉమాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ ఎంపీ శివనాథ్, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ చైర్మన్ పట్టాభి, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీటీడీ బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ తొలి చైర్మన్ ఇనుకొండ సుబ్రహ్మణ్యం, పోలీస్ డిపార్ట్మెంట్ సంక్షేమ సంస్థ మాజీ చైర్మన్ నాగుల మీరా తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. తొలుత జాతీయ త్రిశక్తి మహిళా నాదస్వర బృందం, కచేరీ, బాలికలచే కూచిపూడి, భరతనాట్యం తదితర కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా రాజమండ్రి నుండి 2 బస్సుల్లో హాజరయ్యారు. రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయండి. కాపాడుకుందాం విశాఖపట్నం ఉక్కు పరిశ్రమని, కాపాడుకుందాం విశాఖపట్నం ఉక్కు పరిశ్రమని, సొంత గలను కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి,
సొంత గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి కేటాయించాలి. ధన్యవాదాలు మిత్రులారా అందరికీ కూడా. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. జయప్రదం చేద్దాం సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కు పరిశ్రమని పరిరక్షించాలనే నినాదంతో ఒక ప్రచార జాత నిన్న సాయంత్రం విశాఖపట్నం కోర్మానంపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర ప్రారంభమైంది. ఈ జాతాని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు విశాఖ ఉక్కు పోరాట నాయకుడు కామ్రేడ్ సేత్ నరసింహరావు గారు నిన్న ప్రారంభించారు. ఈ ప్రచార జాత నిన్న రాత్రి అక్కడ బయలుదేరి అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లాలో ఈ జాత పర్యటిస్తూ ఈ రోజు మన తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చింది. ఈ జాతా సందర్భంగా ఈ జాతాలో కామ్రేడ్స్ అందరూ ఈరోజు ఇక్కడికి మన రాజమండ్రి నగరానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు సహజంగా ఇతర పార్టీల మహాసభలు అంటే మహాసభల పేరుతో హడావుడి హంగామా జరుగుద్ది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ మహాసభలు ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను చర్చించడానికి, ఆ ప్రజా సమస్యలపైన ప్రజా ఉద్యమాల్ని రూపొందించడానికి ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ప్రచార జాత కామ్రేడ్స్ అందరూ మన ముందుకు వచ్చున్నారు. మీరు మాట్లాడేస్తారా? శ్రీనివాస్ మాట్లాడు. అందుకని ముందుగా ఈ పరిరక్షణ ప్రచార జాత బృందంలో నాయకత్వం వహిస్తున్నటువంటి జి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభ్యులు, సానుభూతి పరులు విశాఖపట్నంలో బయలుదేరి నెల్లూరు వరకు సాగుతున్నటువంటి ఉక్కు పరిరక్షణ జాతాకు ఘన స్వాగతం పలికినటువంటి రాజమండ్రి సిపిఎం పార్టీ సభ్యులందరికీ స్టీల్ ప్లాంట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఈ జాతా అనేది నెల్లూరు వరకు చేరుకుంటుంది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు ఉక్కు పరిరక్షణ కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, ఆందోళన చేసిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడినటువంటి ఈ విశాఖ ఉక్కుకి ఈరోజు ప్రమాదం అనేది వచ్చి పడింది. ఈ ప్రమాదం నరేంద్ర మోడీ దాన్ని ఎలాగైనా సరే అమ్మాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు అనేది చేస్తా ఉన్నాం. అందులో భాగంగా గత 480 రోజులుగా ఈ ఉద్యమం అనేది కొనసాగుతా ఉన్నది. ఈ పోరాటానికి ఉద్దేశాన్ని మా నాయకులంతా తెలియజేశారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కొంగు బంగారం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఆ కొంగు బంగారంపై కార్పొరేట్లు కన్నుపడింది. ఆ బంగారాన్ని ఆక్రమించాలని, స్వాధీనం చేసుకోవాలని చెప్పి రకరకాల కుయుక్తులు, ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులు కావచ్చు, మొత్తం నాయకత్వం అంతా కూడా చాలా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అధికారం వచ్చిన అర సంవత్సరంలో మేము 11,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల వంచి సాధించాం, అది మా ఘనత అని చెప్పి ఈరోజు ఉత్తరాంధ్ర అంతా, రాష్ట్రం అంతా కూడా ఘనంగా ఆ ఘనత మాదే అని చెప్పి చాటుకుంటూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఆ ఘనత మీదే అని ఒప్పుకుంటున్నాం, ఓకే. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి, అదేవిధంగా క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తామని చెప్పి ప్రధాని చేత ప్రకటన చేయించండి.
ఆ ఘనత కూడా మీరే తీసుకోండి. ఎందుకని ప్రకటన చేయించారు? ఎందుకని క్యాప్టివ్ మెయిల్స్ని మీరు కేటాయించే విధంగా ప్రయత్నాలు చేయరని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. నిన్ననే మన లోకేష్ గారు ఉత్తరాంధ్ర సంబంధించిన పర్యటనలో భాగంగా లేదా కేసుకి సంబంధించిన వైజాగ్ గడ్డ మీద అడుగు పెట్టి ఆయన చెప్తా ఉన్నాడు, క్యాప్టివ్ మైన్స్ అనేవి గనులని కేటాయించడం అనే డిమాండ్ అర్ధరహితమైనది. ఆ గనులు కేటాయించకపోయినా స్టీల్ ప్లాంట్ అనేది నడపొచ్చు అని చెప్పేసి ఆయన ప్రస్తావించాడు, ప్రకటించాడు. కానీ యువకులం పాదయాత్ర నిర్వహించినప్పుడు అదే విశాఖ గడ్డ దగ్గర, అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాట శిబిరం దగ్గర ఆయన ప్రకటించాడు, మేము కూటమి అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే పార్లమెంట్ లో గలమెత్తుతాం, స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ని మేము కేటాయిస్తామని చెప్పి ఆ రోజున లోకేష్ బాబు గారు ప్రకటించి అధికారం వచ్చిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక గ్రామ పంచాయతీపై గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అవకతవకలు జరిగాయని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధిత అధికారి ఏపీఓపై పలు అభియోగాలు తెలియజేస్తూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ కమిటీ విచారణ చేపట్టారు. ఇరువైపుల నుండి ఈ అవినీతి ఆరోపణపై ఆధారాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా విచారణ అంబుడ్స్ జిల్లా అధికారి ఖాదర్ బాషా మీడియాతో మాట్లాడారు. ఏపీఓపై మోపిన అవినీతి ఆరోపణపై ఆధారాలు సక్రమంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఆధారాలు ఎటువంటి స్పష్టత లేదని, ఒకే అంశం 10 ఫిర్యాదుల్లో పేర్కొన్నారని తెలిపారు. సంబంధిత సాక్ష్యదారులు విచారణకు హాజరు కాలేదని తెలిపారు. ఆధారాలు సక్రమంగా ఉంటే అధికారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విచారణ పూర్తి స్థాయిలో చేపట్టినప్పటికీ అధికారిపై ఫిర్యాదుదారుడు అభ్యర్థించిన అవినీతి ఆరోపణపై తగిన స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో సంబంధిత నివేదికను ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. విచారణ నిమిత్తం వెదురుపాక గ్రామ రైతులు పాత ఫీల్డ్ అసిస్టెంట్పై సంబంధిత పథకాలపై పలు అభియోగాలు మోపుతూ రైతులకు రావాల్సిన సుమారు 7 లక్షల రూపాయలు రాలేదని పేర్కొన్నారు. మనకు నన్ను పంపించిందే పై వాళ్ళండి ఎంక్వైరీ చేయమని. అలాంటప్పుడు నన్ను వాళ్ళే పంపించి వాళ్ళు ఒత్తిడి గురి చేస్తారనేసి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నన్ను పంపించిందే పై వాళ్ళు కాబట్టి వాళ్ళకి నేను ఇక్కడ ఏదైతే రిపోర్ట్ నేను తీసుకుంటానో ఏదైతే నిజానిజాలు ఉందో అది అలాగే నేను పై వాళ్ళకి సమర్పిస్తాను. డెసిషన్ తీసుకోవడం అనేది వాళ్ళ పై వాళ్ళ మా అధికారుల చేతుల్లో ఉంటుందండి. సంతకాలు కూడా టాలీ కాకపోవడం వల్ల మేము దాన్ని తీసుకోవడం జరగలేదు. ఒకతను మాత్రం చెప్పాడు అవును నా ముందర ఇచ్చారని. కానీ మిగతా వాళ్ళు ఏమంటారంటే ఇచ్చారండి, ఎంత ఇచ్చారో మాకు తెలియదు, మా ముందరైతే ఇవ్వలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం కొద్దిగా మంచిది కాదని తీసుకోలేదు. 8 మంది తీసుకొచ్చి ఈ మరి వాళ్ళ ముందర వాళ్ళ ఆధ్వర్యంలో ఇచ్చామని చెప్తున్నాం. బట్ ఎలా అంటే 8 మంది నేను విచారించాను. 8 మందిలో ఒకతను మాత్రమే అవునండి నా ముందర ఇచ్చారంటున్నారు. మిగతా 7 మందిలో 2-3 వచ్చిందే డబ్బులు ఇచ్చారని మాత్రం చేస్తున్నారు, నా ముందరైతే ఇవ్వలేదని చెప్పారు. కొంతమంది అయితే ఇక్కడికి విచారణకు హాజరు కాలేదు. అందులో ఒకరికైతే సంతకమే లేదు, వేలుముద్ర అని రాసింది కానీ వేలుముద్ర లేదు. మనిషి ఇక్కడ విచారణకు హాజరు కాలేదు, ఇక్కడ లేదు. కాబట్టి మేము ఆ యొక్క 8 మంది యొక్క లెటర్స్ అనేది పరిగణలో తీసుకోవడం జరగలేదండి. ఇప్పుడు అతను ఏపీఓ గారు డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే అయితే అది ఏపీఓ గారితో తప్పవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏపీఓ గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు కానీ దానికి తగిన పక్క ఎవిడెన్స్ అయితే మాకు సమర్పించలేదు ఇంతవరకు. ఒకవేళ కానీ ఏపీఓ గారు తీసుకుంటే అది ఏపీఓ గారు తప్పు కూడా వస్తుంది. ఇప్పుడు ఏపీఓ గారికి డబ్బులు ఇవ్వాలంటే అతను ఏదో ఒక తప్పు చేసిదా ఈయనవుతుంది, కానీ అతను సొంత డబ్బులు అయితే పెట్టి ఇవ్వను కుదరదని నా ఆలోచన అండి. ప్లస్ ఇంకేం చెప్పాలి, వాట్సాప్ ద్వారా వచ్చిన డబ్బులు దగ్గర 3,86,000 దాకా ఏపీఓ గారికి ఇచ్చామని చెప్పేసి వీళ్ళు అతను ఏపీఓ ఫోన్ పేమెంట్ యొక్క స్టేట్మెంట్ మాకు అందజేశారు. దాని మీద ఏపీఓ గారిని విచారించగా ఏపీఓ గారు ఉంటారు అతను ఏదో మిషన్ తీసుకుపెట్టుకున్నారు. ఆ మిషన్ ద్వారా నేను అతనికి డబ్బులు ఇవ్వడము, అతని ద్వారా ఫోన్పే తీసుకోవడము జరుగుతుందనేసి అతను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఆ ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చారా, మిగతా 14 మంది వీళ్ళకి సంబంధించిన పంచాయతీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చారా అన్న వాస్తవం మనకు తెలియడం లేదు. మిగతా పంచాయతీ ఒకరి దగ్గర అయితే ఇప్పుడు ఏపీఓ గారు తీసుకుంటే ఒకరి దగ్గర అయితే తీసుకోరు, తీసుకుంటే 4 దగ్గర తీసుకోవాలి. కాబట్టి మిగతా 4 కూడా విచారిస్తే తెలుస్తుంది. కాబట్టి ఇదే పైన వెదురుపాక అతను వాళ్ళ బిల్లాబాయ్ గారు అన్నారు, మిగతా 14 పంచాయతీల దగ్గర స్టేట్మెంట్ కూడా తీసుకువస్తాము, మీ దగ్గర సమర్పిస్తాం అనేసి మా దగ్గర కొంత సమయం కోవడం జరిగింది. మేము సమయం కూడా ఇచ్చాము. నా పేరు ఖాదర్ బాషా, నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంబుడ్స్ పర్సన్ని. నేను వెదురుపాక గ్రామ పంచాయతీ పైన ఎంక్వైరీ కోసం వచ్చానండి. మన గోకవరం ఎంసీసీలో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ వచ్చి మన వెదురుపాక ఫీల్డ్ అసిస్టెంట్ గారు బుల్లబాయ్ గారు ఎంసీసీ ఏపీఓ గారు అప్పలరాజు గారి పైన అభియోగం మోపడమైంది.
దాదాపు అంటే నేను అతను కొంత డబ్బు ఇతనికి ఇచ్చినట్లుగాను అది అభియోగం మోపారు. దాని మీద విచారణ చేపడుతూ ఉండగా మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళారు. తిరిగి అతను మళ్ళీ రాలేదు చెప్పారు. ఇంకొద్దిగా ఎవిడెన్స్ కొద్దిగా సేకరించుకొని తిరిగి మేము 2 డేస్లో వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ విచారణ కొనసాగించజరగలేదు. అది కాక ఈ విచారణ సమయంలో కొద్దిగా 4 గ్రామ రైతులు రావడం జరిగింది. రైతులు వచ్చి వాళ్ళ పొలాల మొక్కలకు గాను ప్లస్ రైతులకు రావాల్సిన డబ్బులు 7 లక్షల రూపాయల దాకా రావడం లేదు. హౌసింగ్ సంబంధించిన డబ్బులు ఇవి అవిని కలిపి 7,70,000 రూపాయలు అతను వెదురుపాక ఫీల్డ్ ఎస్టేట్ పాత ఫీల్డ్ ఎస్టేట్ బుల్లబ్బాయి గారి పైన అభియోగం మోపడం జరిగింది. అదే ఎంక్వైరీ పైన మన ఎంపీడీఓ గారు కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి అతను మీద వచ్చిన అభియోగాలు వాస్తవమే అని రిపోర్ట్ పంపడము జరిగింది. ఆ రిపోర్ట్ పంపడం వల్ల దాని మీద అతను సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేయడం గాను వీరు చెప్పారు ఆ మీద అభియోగం వేస్తున్నారని మన అప్పలరాజు గారు చెప్తున్నారు. ఏది కానీ ఏ నిజాలు కానీ ఇంకా వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ల పైన మిగతా ఫర్దర్ జరిగే ఎంక్వైరీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఓవరాల్ పైన తర్వాత ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద వచ్చే వాస్తవాలు ఏంటనేది తెలియపరుస్తామండి. స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త వెంకటేశ్వరరావుకు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఇలవెల్పు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ వాసవి మాత ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తున్నామని చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమల్లో భాగంగా ఆర్యవైశ్యుల్ని గుర్తించడమే కాకుండా మా ఇలవెల్పు కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించేందుకు జీవో నెంబర్ 181 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మా శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు జ్యోతుల నవీన్ కు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల్ని గుర్తించలేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు. నమస్కారాలు. నా పేరు కొత్త వెంకటేశ్వరరావు, ఎల్హెచ్ కొండబాబు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్. ముందుగా మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైనటువంటి జ్యోతిని గారికి వారికి అభినందన తెలుపుతున్నాను. అలాగే మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువ నాయకులు యువ కిషోరం వంటి జ్యోతి నవీని గారికి కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఏ ప్రభుత్వం చేయనది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా కులదేవత మా విలువైపోయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అధికారంగా ప్రకటించింది ఒక కూటమి ప్రభుత్వమే. ఈరోజు రేపు జరగబోయే 31 పెనుగొండలో శ్రీ మా వీలవేల్పు మా ఆర్యవైశ్య సంఘం వీలవేలుపైన బట్టి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినం సందర్భంగా అధికారంగా ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా కులదేవత సంఘం తరఫున కూడా మా ఆర్వే సంఘం తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా లాస్ట్ టైము జగన్ ప్రభుత్వంలో మా ఆర్యవేశ్యులను ఎన్నో ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అయినటువంటి వేలవేలమైనటువంటి అమ్మవారికి అధికారంగా ప్రకటించిన ఏకైక ప్రభుత్వం ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. మా సంఘం తరఫున కూడా ప్రతి ఒక్కరికి వారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత ఉమ్మి రఘురాం విమర్శించినందుకు గాను వివరణ ఇచ్చిన టీడీపీ నేతలు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడారు. విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 6 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో పరుగులు పెట్టిస్తున్నారని, ముఖ్యంగా అవ్వతాతలకు పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలకు పెంచి అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. జగన్ అవ్వతాతల్ని మోసం చేస్తూ 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేస్తామని 5 సంవత్సరాల కాలం సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి మోసం చేయడం నిజం కాదా అని పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉచిత గ్యాస్ పథకాన్ని అందిస్తున్నారని, ఉగాదికి ఉచిత బస్సు, విద్యా సంవత్సరం పూర్తయ్యేసరికి తల్లికి వందనం, ఇలా అన్ని పథకాలు సంవత్సర కాలం పూర్తయ్యేసరికి అందిస్తామని తెలిపారు. సాక్షి పేపర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకుడు ఉమ్మి రఘురాము మరి ఇక్కడ విమర్శలు చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ మీద మరి స్థాయి మరిసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా విమర్శించడం జరిగింది. మరి దాంట్లో చెప్పడం ఏంటంటే నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజం అని చెప్పేసి మరి చెప్తూ ఉన్నారు. ఈ రోజున సూపర్ 6 పథకాలు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ సూపర్ 6లో గ్యాస్ పథకాన్ని ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా
మరలా ఉగాదికి ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి 6 మాసాలు లోపులోనే మరి వీళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అంటూ ఉన్నారంటే మరి వైఎస్ఆర్సీపీలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే మరి 5 సంవత్సరాలు 200 ఇచ్చి 3000 చేసినటువంటి మరి పరిస్థితి వాళ్ళ పాలన. మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా 4000 రూపాయలు 1వ తారీఖున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు అందించడం జరుగుతూ ఉంది. రాష్ట్రాన్ని మరి చాలా తక్కువ కాలంలోనే గాడిలో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో మరి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని రకాల దోపిడీలు దొంగతనాలు ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్లేటర్లు పట్టుకుని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మచ్చలేనటువంటి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానికంగా మరి ఆయన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో ఇక్కడ మరి మనకు ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు మరి అధిగమించి ఆ వయసులో కష్టపడి ఎంతో అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అవి కనిపించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ రోజున మరి రోడ్లు మరి ఎంత గుంటలతోటి రోడ్లు చేసి చాలా దారుణంగా మరి చాలా మంది నడుం కాలు విరిగిపోయినటువంటి దుస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది. మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి వాళ్ళు పెట్టినటువంటి గుంతల్లో పోడ్చడం జరిగింది. ఎక్కడికక్కడ రహదారులు వేయటం జరుగుతూ ఉంది, సిమెంట్ రోడ్లు వేయటం జరుగుతూ ఉంది. మరి అలాగే పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు, అలాగే ఇల్లు కట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నారు. మరి మన పుష్కర ఎత్తిపోతల పథకం 5 సంవత్సరాలు ఏం చేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా ఒక 5 ఎకరాలు కూడా తడపనటువంటి దౌర్భాగ్య పాలనలో మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని మరి విమర్శించే హక్కు మరి వాళ్ళకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక పోయినట్లయితే మరి పోలవరం పరుగులు తీయంతో ఉన్నారు. తొందరలోనే ఈ రోజుని మరి రాష్ట్రం అంతా నీరిచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అమరావతి మరి అక్కడ ఏంటి మీరు చేసినటువంటి అఘాయిత్యాలన్నింటినీ మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్లి అక్కడ కూడా రాజధానిని మరి ఉందాగా ఈ రోజున మరి తయారు చేస్తా ఉన్నారు, నిర్మాణాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక పోయినట్లయితే మరి ఎవరు దావోత్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకురావాలని మరి అలాగే పారిశ్రామికవేత్తల్ని మరి కోఆర్డినేట్ చేసుకుని మరి అలా మనకు ఉన్నటువంటి మరి మన చంద్రబాబు గారు కాదు మరి లోకేష్ గారు అలాగే చేయటం జరుగుతూ ఉంది. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఇండస్ట్రీలు అన్ని రకాల ప్రజలకు జరగాలి, విద్యాలయాలు మరి అలాగే ఆసుపత్రులు అన్ని చేయాలనేటువంటి కంకతంతో మరి నెహ్రూ గారు నవీన్ గారు పనిచేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు డిఎస్సిలో. మరి అప్పుడు ఈ రోజున డిఎస్సి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఇవ్వటం జరిగింది. దానికి మన స్థానిక శాసనసభ్యులు కూడా ఆ డిఎస్సి వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి మరి అలాగే వారి భోజనాలు కానీ వసతులు కానీ కల్పించి మరి ఆ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మన నియోజకవర్గంలో అందరూ కూడా మరి ఉద్యోగస్తులు అవ్వాలనేటువంటి దృక్పథంతో నెహ్రూ గారు కూడా పనిచేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో వైఎస్ఆర్సీపీలో మరి ఎక్కడ పథకం అక్కడే ఆగిపోయింది, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 6 మరి నెలల్లో ఎన్నో మరి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనకి గతంలో మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మాట నిలబడ్డాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మరి విద్యా దీవెనలు ఇస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తికే ఇచ్చి కళా పిల్లలందరినీ కూడా విస్మరించడం జరిగింది. వాళ్ళు చదువుకోరా, వాళ్ళకి హక్కు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అనేక వాగ్దానాలు చేసి మాట తిప్పి మనం మార్చి మరి అన్ని రకాల కూడా మరి సర్వనాశనం చేసినటువంటి వైసీపీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశాన్ని మరి తెలుగుదేశం నాయకుల్ని విమర్శించేటువంటి హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద నాయకులందరూ మరి తెలుగుదేశంలో కీలకమైనటువంటి వ్యక్తి కూడా
మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దాయించినటువంటి అబద్ధాలు చెప్పలేక దాచుకోలేక పదవి వదిలేసినటువంటి పరిస్థితులు ఉంది. అంత హీనమైనటువంటి దుస్థితి అయినటువంటి పాలన ప్రభుత్వం మీద మీకు ఎక్కడా కూడా విమర్శించే హక్కు లేదని చెప్పి సవాల్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు కోయంబత్తూరు ఎకోగ్రీన్ యూనిట్ భాగస్వామ్యంతో శిక్షణ ఎస్కే బాబు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, శాస్త్రవేత్త సుధాకర్ వెల్లడి. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరిగే 1,00,000 డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా సదాశివం, డైరెక్టర్ గా యానపు యేసు తదితరుల ప్రమాణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.